హలో డెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో క్రంచీ రోల్లో మరొక యానిమే మన తెలుగు డబ్లో వచ్చేసింది. అదే ద రైజింగ్ ఆఫ్ ద షీల్డ్ హీరో. సో ఇది చూసుకుంటే సింపుల్గా ఒక ఎపిసోడ్ 2 ఎపిసోడ్లు కాదు, ఆర్ అలా అని ఒక్క సీజన్ కూడా కాదు, 2 సీజన్స్ ఒకేసారి రిలీజ్ చేశారు. సీజన్ 1 అండ్ సీజన్ 2. యాక్చువల్గా దీనికి ఇంకా సీజన్ 3, సీజన్ 4 కూడా ఉన్నాయి. బట్ ప్రస్తుతానికి అయితే సీజన్ 1, సీజన్ 2 రెండు ఒకేసారి అయితే మనకి తెలుగు, తమిళ్, హిందీలో అయితే రిలీజ్ చేసింది క్రంచీ రోల్ చూసుకుంటే. సో నేనైతే సర్ప్రైజ్ అయిపోయాను. సరే, షీల్డ్ హీరో యానిమేని తీసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ తీసుకొచ్చారు. సో ఫస్ట్లీ ఇది లేట్ అవడానికి రీజన్ సింపుల్. ఎందుకంటే నేను షీల్డ్ హీరోకి పెద్ద ఫ్యాన్ని. సీజన్ 1కి ఎంత ఇష్టం అంటే షీల్డ్ హీరోని ఇప్పటికే 2 టైమ్స్ చూసే. ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అవుతుంటే ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది పాత ఛానల్ నుంచి. సో ఇప్పుడు చూసుకుంటే ఈ షీల్డ్ హీరోని మళ్ళీ వన్స్ అగైన్ తెలుగు డబ్ చూద్దామని చెప్పి మొదలుపెట్టానా. సో షీల్డ్ హీరో సీజన్ 1 ఎంత బాగుంటుందంటే అది మొదలుపెట్టాను. నేను నాన్ స్టాప్గా 10 ఎపిసోడ్లు అయితే చూశాను. కూర్చొని చూస్తున్నా ఇంట్రెస్ట్ ఉంది. సరే చూద్దాం, తర్వాత ఓపిక్గా కూర్చొని అన్ని క్యారెక్టర్స్ గురించి ప్రాపర్ రివ్యూ ఇద్దాంలే అన్నట్టుగా అయితే చూసి ఇప్పటికైతే ఆల్మోస్ట్ 20 ఎపిసోడ్స్ చూసా తెలుగు డబ్లో చూసుకుంటే. సో ఇక ఇప్పుడు నాకేలా ఏమనిపించింది మనం మాట్లాడుకుంటే కనుక, ఆబ్వియస్లీ నేను 20 ఎపిసోడ్స్ చూసా అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి తెలుగు డబ్బు పర్లేదు, బాగానే ఉందని చెప్పి. అంత బాగుందా అంటే ఓకే అంటే పర్లేదు, ఎక్కడ కూడా పెద్ద ఎత్తు పొడిచేంత తప్పులైతే లేవు. బట్ కొన్ని చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, వాటి గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా డబ్బింగ్ అంతా బాగానే అనిపించినా కూడా నాకు రైటింగ్లో ఎక్కడ ఇష్యూస్ కనిపించలేదు పెద్దగా. బట్ మెయిన్ ఇష్యూలు ఎక్కడ కనిపించాయంటే డబ్బింగ్ ఆర్టిస్టులు కాడ. సో పర్లేదు, చాలా వరకు మ్యాక్సిమం టు మ్యాక్సిమం చాలా బాగా చెప్పారు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు. ఎవ్రీ క్యారెక్టర్కి ఇస్తున్నప్పుడు ఓకే, ఒక క్యారెక్టర్ నుంచి సడన్గా నెక్స్ట్ ఎపిసోడ్ చూడంగానే ఈ క్యారెక్టర్ ఏంటో వాయిస్ మారిపోయిందనే ఫీలింగ్ లేకుండా అన్ని క్యారెక్టర్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేశారు. సో అదంతా బాగానే ఉంది. బట్ ఇక్కడ నాకు కలిగిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డైలాగ్ డెలివరీ కాడ. సో ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ ఈ స్టూడియో నాకు తెలిసి ఎక్స్పీరియన్స్డే సోలో డెవలింగ్ చేసింది అనుకుంటా. అంటే మిగతా 2-3 యానిమేస్ పైన 2-3 ఏంటి 10 యానిమేస్ దాకా చేస్తుంటారు డబ్బింగ్. అయినా కూడా వీళ్ళు కొన్ని చోట్ల డైలాగ్ డెలివరీకి అలవాటు పడలేకపోతున్నారు. సో కొన్ని చోట్ల చూసుకుంటే తెలుగుని ఏదో చదువుతున్న ఫీలింగ్ అయితే కలిగింది. లైక్ మన పేపర్ ముందేసుకొని కొన్ని డైలాగులు అర్థం కాకపోతే ఆ డైలాగుని చదువుతున్నాం చూడండి, అలాంటి ఫీలింగ్ అయితే కలిగిందనమాట కొన్ని చోట్ల చూసుకుంటే. ఐ మీన్ చాలా అన్ని ఎపిసోడ్లలో ఉన్నాయి ఇలాంటి సీన్స్ చూసుకుంటే. లైక్ ఫ్లో అంతా బాగానే ఉంది, డబ్బింగ్ అంతా బాగా చెప్తున్నారు అనుకుంటే లెక్కి 1-2 సీన్లు వస్తాయన్నమాట కొంచెం కష్టమైన పదాలు వచ్చినప్పుడు. సో అప్పుడు ఎలా అయిపోతుందంటే వాళ్ళు ఆ డైలాగ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్న, వాయిస్ని ఎక్స్ప్రెస్ చేస్తున్న ఫీలింగ్ రావట్లేదు, పేపర్లో చూసి చదువుతున్న ఫీలింగ్ అయితే కలిగింది. సో ఇలాంటిది ఏంటంటే 1-2 చోట్ల ఉంటే దీన్ని పెద్ద చెప్పేవాని కాదు నేను. బట్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎపిసోడ్లో 1-2 సీన్లు కూడా కనిపించింది. సో దానివల్ల ఏంటంటే ఈ తప్పు నాకు చెప్పాలనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న స్టూడియో, వాయిస్ యాక్టర్లు కూడా చాలాసార్లు విన్నాను చాలా వాటిల్లో. ఇన్ఫ్యాక్ట్ మన మెయిన్ హీరోకి ఇచ్చిన వాయిస్ యాక్టర్ కూడా ఐ థింక్ చాలా చోట్ల ఆ వాయిస్ని విన్నాను. సో చూడగానే గుర్తుపట్టేసా, ఓకే చాలా వాయిసెస్కి ఇచ్చాడు కదా అన్నట్టుగా. సో అలా అనిపించినప్పుడు మనకేమనిపిస్తుందంటే ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇంత యానిమేకి ఇన్ని యానిమేస్కి చెప్పగలిగిన వాళ్ళు ఇప్పటికీ కూడా అలవాటు అవ్వట్లేదా? కొన్ని వర్డ్స్ కూడా ఎందుకు తడబడుతున్నారు? ఎందుకు ఆ వర్డ్స్ అనేది చెప్పినట్టుగా, అంటే డబ్బింగ్ చెప్పినట్టుగా కాకుండా పేపర్లో చూసి చదివినట్టుగా అనిపిస్తుంది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలిగింది. అదొకటే నన్ను అయితే డిసప్పాయింట్ చేసింది. ఇక తర్వాత మిగతా వాళ్ళందరూ అయితే వాయిస్ యాక్టర్స్ అందరూ బాగానే చేశారు. సో ప్రతి ఎపిసోడ్లో 1-2 సీన్లు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి పక్కన పెడితే మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అయితే డబ్బింగ్ బాగా చెప్పారు. సో ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ ఉంటాయి అనమాట, కొన్ని ఐ మీన్ బ్రూటల్లీ హానెస్ట్ సీన్స్ ఉంటాయి దీంట్లో చూసుకుంటే, చాలా డెప్త్ ఉంటాయి, డార్క్ సీన్స్ ఉంటాయి. సో అలాంటి సీన్స్లో డబ్బింగ్ చెప్పిన విధానం కావచ్చు, ఆర్ లేకపోతే అరిచే సీన్స్లో డబ్బింగ్ చెప్పిన విధానం కావచ్చు, ఆర్ ఎల్స్ మనకి క్యారెక్టర్స్ బాగా బ్రేక్ డౌన్ అయిపోతే వచ్చే సీన్స్ కావచ్చు, బాగా యాంగ్రీగా ఉండే సీన్స్ వచ్చేటప్పుడు కావచ్చు. సో ఓవరాల్గా యానిమేని అర్థం చేసుకోగలిగారు, క్యారెక్టర్స్ని ప్రాపర్గా పోర్ట్రే చేయగలిగారు. సో ఆ కొన్ని మిస్టేక్స్ కూడా లేకపోయింటే ఒక మంచి డబ్బింగ్ అయిపోయేదేమో అని నాకైతే అనిపించింది. ఇక తర్వాత మనం రైటింగ్ విషయానికి వెళ్ళిపోతే, యాజ్ ఎ సెడ్ నాకు రైటింగ్లో ఎక్కడ ఇష్యూలు అనిపించలేదు. ఎపిసోడ్ 1 చూసినప్పుడు రైటింగ్లో ఇష్యూస్ ఉన్నాయేమో, రైటింగ్ రాసిన వాళ్ళు తప్పుగా రాశారేమో, అందుకే డబ్బింగ్ చెప్పలేకపోయారేమో అనుకున్నా. బట్ ఇది చూసుకుంటే రైటింగ్ ఎక్సలెంట్ ఉంది. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద యానిమే తెలుగులోనే చేయాలని ట్రై చేశారు, మొత్తం తెలుగు వర్డ్సే, వేరే వర్డ్స్ యూజ్ చేయకుండా. సో అంత బాగా రైటింగ్ రాసుకున్నారు. ప్రతి సీన్ టు సీను ఎక్కడ కూడా ఒక ప్రాబ్లం కనిపించలేదు. బట్ యాజ్ ఏ సెడ్ డైలాగ్ డెలివరీలో ఆ దెబ్బ అయితే మీకు అనిపించింది. కొంతమంది రైటింగ్లో ఇష్యూస్ ఉన్నాయేమో అనుకుంటారేమో, ముందే చెప్తున్నాను అది రైటింగ్ ఇష్యూ కాదు, డైలాగ్ డెలివరీలో ప్రాబ్లం ఉంది, అందుకనే మీకు రైటింగ్ ఇష్యూ అనుకుంటారేమో. రైటింగ్ మాత్రం ఎక్సలెంట్, ప్రతి వర్డ్ని ప్రాపర్గా రాసుకున్నారు, ప్రతి వర్డ్ని ప్రాపర్గా కన్వే చేసుకోగలిగారు. సో హ్యాట్స్ ఆఫ్. ఇక ఇప్పుడు మనం మిక్సింగ్ విషయానికి వెళ్ళిపోదాం. సో క్రంచీ రోల్ ఈసారైనా మారిందా? ఎస్, ఫైనల్లీ క్రంచీ రోల్ మారిపోయింది. చాలా బాగా రాసుకున్నారు భయ్య.
సారీ చాలా బాగా మిక్సింగ్ చేశారు. నేను లిటరల్లీ షాక్ అయిపోయా. ఎందుకంటే ఆ డిఫరెన్స్ ఏదైనా ఉందని గమనిద్దామని కొన్ని ఎపిసోడ్స్లో వెంటనే ఒక సీన్ చూడంగానే వెంటనే వెళ్ళి జపనీస్లోకి పెట్టా. ఎందుకంటే వాయిసెస్ ఎలా వినిపిస్తున్నాయి, ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా వస్తుంది, కొన్ని సీన్స్ బాగా హైలైట్ అవుతాయి కదా బీజిఎమ్స్. సో అలాంటి సీన్స్లో ఎలా ఉన్నాయని చెప్పి వెంటనే షిఫ్ట్ కొట్టి చూసుకుంటూ ఉన్నా. అండ్ బాబోయ్ నేనైతే షాక్ అయిపోయా. ఈసారి క్రంచ్ రోల్ మిక్సింగ్ చాలా బ్రహ్మాండంగా చేశారు. సో వాయిసెస్ ఎంత పర్ఫెక్ట్గా సింగ్ చేశారంటే ఎక్కడ కూడా వాయిసెస్ బీజిఎంని ఓవర్లాప్ చేయట్లేదు, ఆర్ఎల్స్ బీజిఎం వాయిసెస్ని ఓవర్లాప్ చేయట్లేదు. అన్నీ చూసుకుంటే ప్రాపర్ మిక్సింగ్ అయితే చేశారు. జపనీస్లో మిక్సింగ్ ఎలా ఉందో, జపనీస్ వాయిస్ వింటున్నప్పుడు వెనకాల వచ్చే బీజిఎం ఎంత క్లియర్గా వినిపిస్తూ రెండు ప్రాపర్గా కనిపిస్తున్నాయో అంతే బాగా వినిపిస్తున్నాయి అన్నమాట తెలుగులో కూడా చూసుకుంటే. సో దే ఫైనల్లీ చేంజ్డ్. హోప్ ఇలాగే మిక్సింగ్ అన్నిటికీ కంటిన్యూ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ఇదనమాట రైజింగ్ ఆఫ్ ద షీల్డ్ హీరో తెలుగు డబ్ రివ్యూ నేను చెప్పాలనుకుంది. సీజన్ 1 మొత్తం చూశాను. సీజన్ 2 అయితే నేను ఇంకా చూడలేదు. అండ్ మోస్ట్ లైక్లీ సీజన్ 2లో మీకు డిఫరెన్సెస్ ఏమి ఉండవు, ఎందుకంటే రెండు డబ్బింగ్ ఒకేసారి జరిగింది కాబట్టి సేమ్ టు సేమే ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ రాబోయే సీజన్ 3 సీజన్ 4 వచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ కావాలంటే మాట్లాడుకుందాం. సో అంటిల్ దెన్ బాయ్.